ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మాధురి. కామారెడ్డిలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు రోడ్డు వెడల్పు పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు వెడల్పు కొరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సొంత ఇంటిని సైతం కూల్చివేయించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతుందో ఆ ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం మొదలు పెట్టాలని ఒక్క ఆలోచనతోనే పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం ఉండదని ఆయన తెలిపారు. ఎవరైతే రోడ్డు మీద షెడ్లు వేసుకోవడం, నల్లలు పెట్టుకోవడం జరిగిందని వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలన్న ఒక్క ఆలోచన అన్నారు. ఈ రోజు మొట్టమొదటిసారిగా అడ్లూరు రోడ్డు 24 ఫీట్ల రోడ్డు కొరకు నా ఇల్లును నేను కూలగొట్టి 24 ఫీట్ల రోడ్డు కొరకు భూమి ఇవ్వడానికి నేను సిద్ధపడ్డానని ఆయన తెలిపారు. నేనేదో త్యాగం చేస్తున్నాను అనుకోవద్దని, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోటే ఆర్ఎండ్బి మున్సిపల్ శాఖలను పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు అయ్యే అవకాశం ఉంటుందని, ఎవరైనా ముందుకు జరిగినటువంటి వారు సెట్ బ్యాక్ చేసుకోవాలని ఆయన కోరారు. ఇది కామారెడ్డిలో ఆరంభం మాత్రమే. ప్రజలకు ఇబ్బంది పడే పనులు చేస్తే నేను మాత్రం చూస్తూ ఊరుకోనని తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని, సహకరిస్తేనే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలుపెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యేటట్టు సెట్ చేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇల్లుని నేను కూడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని, కలెక్టరేట్ పోయే రోడ్డుని, వడ్లూరు రోడ్డుని 24 ఫీట్లు ఆర్ఎండ్బి శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇల్లును ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కూడగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నానని కాదు నేను చెప్పాను. ఏదైతే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతా వాళ్ళు జరగాలనేది నా కోరిక. అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసము అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి రోడ్డు. కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్ల మొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్టాండ్ నుంచి, పాత బస్టాండ్ నుంచి, ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లుని తీసేసి ఇవాళ ఆర్ఎండ్బి ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని, ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని పిలిచి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్ల పొక్కలు రోడ్లలో ఉన్నా
ఒకవేళ నల్ల పొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా, ఖాళీ జాగింది కదా అని షెడ్ ముందరికి వేసినా అవి మీ అంతల మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పయ్యే అవకాశం ఉంది. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు. కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డుని 24 ఫీట్లో వేస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు మాత్రం ఆ నల్ల పొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాం. కామారెడ్డిలో ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టే వాళ్ళైనా, రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టే వాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకు వస్తా ఏమవుతుంది, ఎవరేమంటారు, ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా, లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే, ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి, నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అందరైతే మాస్టర్ ప్లాన్, పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది 80 ఫీట్ రోడ్, పాత బస్ స్టాండ్ నుంచి ఇక్కడ దాకా 80 ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు. రోడ్డు వెడల్పు చేస్తే, నల్ల పొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఆ ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతారు. దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది. ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుతుంది.